ఎంత స్పెషల్గా ఉన్నాయంటే ఇల్లు, విలేజ్ కూడా విజయసి ఎంత స్పెషల్గా ఉన్నాయో. బ్రదర్ మీ గురించి ఒక్క ఇంట్రడక్షన్ ఇవ్వండి. అసలు ఒకటి చెప్పనా, మైండ్ పోతుంది. అరకు వెళ్ళా. ఓకే. అరకు నుంచి మళ్ళీ మా హోమ్కి వచ్చి ఇంటికి వచ్చి ఓకే. అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళా నడుచుకుంటూ. దానికి దురద పెడుతుంది. మొత్తం వుడ్తోనే అండి. ఈ దగ్గరలో దొరికే వుడ్ మొత్తం తీసుకొచ్చి ఈ కంచె అనేది ఏర్పాటు చేశారు. చూడండి ఒక ప్లాంట్ని కూడా ఎంత సేఫ్గా, మామిడి చెట్టు కదా ఇది, మామిడి చెట్టు ఎంత సేఫ్గా పెట్టారు. స్కూల్ ఏది ఇది స్కూలా? ఈ ఊరి పేరేంటారు? సిమ్మిలివాగు. ఇప్పుడైతే సిమ్మిలివాగు అయితే వచ్చాం. ఇది రూట్ వచ్చేసరికి ఎటు పోవాలి? చింతూరు వైపు వెళ్తుంటే, చింతూరు వైపు ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది చింతూరు ఇక్కడ నుంచి? 30-40. ఇందాకే 30-40 అన్నారు కదా బ్రో. అంతే ఉంటుందా? నేను అప్పుడు ఎక్కడో చూసా 50 కిలోమీటర్లని, ఇంకా 30-40 అంటారు. మొత్తం నేను ఇప్పటివరకు ఇట్లా చూడలే ఎక్కడ. ఎంత స్పెషల్గా ఉన్నాయంటే ఇల్లు, విలేజ్ కూడా విజయసి ఎంత స్పెషల్గా ఉన్నాయో. ఇల్లు అయితే మొత్తం ఇంతే ఉంటాయా బ్రో ఇక్కడ? ప్రతిది ఒక్కటి కూడా అది స్లాబ్ వేసింది అదేమి ఉండవు. ఆదివాసులు అనమాట. ఓకే. వాళ్ళకు తోచినంత కట్టుకుంటారు అన్నమాట. అంతేనా? ఇక్కడ ఉన్న మట్టితో గానీ వాళ్ళకు దొరికిన ఎక్విప్మెంట్ తో వాళ్ళు చేసేస్తారు. అడవిలోని కట్టెలు. సో ఇక్కడ ఏం పని చేస్తారు బ్రో వీళ్ళు? దాదాపు కూలి పనులు చేస్తారా? బట్ ప్రశాంతంగా అయితే ఉంటారు. ఇంకోటి ఏంటంటే బ్రదర్ మీ గురించి ఒక్క ఇంట్రడక్షన్ ఇవ్వండి. అసలు ఒకటి చెప్పనా, మైండ్ పోతుంది. చెప్పండి బ్రో. మీ పేరు? కార్తీక. సో మీరు ఏం చేస్తారు? నేను ట్రావెలర్. మనలా కాదు ట్రావెలర్ అంటే. ఒకసారి ఏనండి ఆయన మాట చెప్పండి. బై వాక్ ఎంత దూరం వెళ్ళారు బ్రో ఇప్పటి వరకు? బై వాక్ అంటే నేను బై వాక్ అని స్టార్ట్ చేస్తాను బ్రో, కానీ మధ్య లిఫ్ట్లు కూడా తీసుకున్నా. ఓకే. అరకు వెళ్ళా. అరకు నుంచి మళ్ళీ మా హోమ్కి వచ్చి ఇంటికి వచ్చి ఓకే అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళా నడుచుకుంటూ లిఫ్ట్ తీసుకుంటా. అంటే ఒక 20-30 కిలోమీటర్స్ దొరికేది నాకు లిఫ్ట్ అనేది దొరికేది. ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. అంతేనా? ఫుడ్ అదంతా? ఫుడ్ అదంటే నా దగ్గర ఉన్న మనీ కొంతతో అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు. కొంతమంది ఇచ్చేవాళ్ళు, అది ఎవరు చేసేవాళ్ళు. అదే. ఓకే. మీ బ్యాగేజ్ నా అంతా కొంచెం సగం ఉంటుందా? అంత ఏముండదు. ఓకే. ఫస్ట్ ఇటు అరకు వైపు వెళ్ళినప్పుడు చాలా మంది తీసుకెళ్ళాలి. ఓకే. మరి ఫుడ్ కోసం కూడా ఏమైనా ఎక్విప్మెంట్ తీసుకెళ్లారా? అదే ఏమైనా గ్యాస్ ఏం తీసుకెళ్ళాలి? ఏం లేదా? కాకపోతే ఒకటి చెప్పాలంటే, ఒక మెట్టు ఇటు ఉంటుంది అటు ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడే ఉంటారు. ఒక మెట్టు బ్రదర్ తీసుకున్నాడు. బట్ చూడండి, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇగో ఎక్కడైనా ఇది పట్టుకొని తిరిగేస్తాడు. ఏంటంటే భయ్యకి చాలా టాలెంట్ ఉంది. మీ యూట్యూబ్ ఛానల్ ఏంటి? నేను మీ కార్తిక్ అంట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అంత డేర్ చేయలేను బ్రో. సైకిల్ మీదే చాలా డేర్ అంటే అమ్మో ఇక నా వల్ల కాదు నడుచుడు అంటే. సైకిల్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. అవునా? ఇక నెక్స్ట్ టైం మనం పార్ట్నర్షిప్ చేయాలి అయితే. ఓకే. ఎక్కడికి వెళ్తారు? ఏమనుకుంటున్నారు? అంటే కాశ్మీరా? ఇంకో యూట్యూబర్ వస్తుండే, జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి ఈ ఊరి గురించి ఏమన్నా తెలుసా మీకు? అంటే అంత ప్రత్యేకంగా ఏం తెలియదు. సో ఇప్పుడే మీరు కూడా కనుక్కోవడానికి వచ్చారు. ఈ వ్యూ చూడండి, ఆ చెట్ల వ్యూ చూడండి. ఒకసారి జూమ్ చేద్దాం. ఒకసారి ఇది ఓకే. నైస్ విలేజ్. ఎంత బాగుందో. ఇక్కడ ప్యాడీ ఫీల్డ్స్ ఏమైనా పెడతారా బ్రో? అంటే వ్యవసాయం లాంటిది ఏం పెడతారు. నువ్వులు, పెసర్లు అవన్నీ పెడతారు. కానీ మందులు ఏం వాడరు. ఆర్గానిక్ ఉంటాయి. దేవుడి మీద ఓకే భారంతో పండిస్తారు. ఓకే. మొత్తం అయితే ఆర్గానిక్ ఉంటుంది, నో పెస్టిసైడ్స్.
సో గవర్నమెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందేమో కదా, ఓన్లీ సోలార్స్ ఇవన్నీ పెట్టారేమో. ఇది కూడా గవర్నమెంట్ పెట్టిందో వీళ్ళు సొంతంగా చేసుకుందో తెలియదు, బట్ అందంగా ఉంది ఊరైతే. ఒకసారి ఊరిని చూద్దాం. భయం మూడ్ ఆఫ్లో ఉండు. దానికి దురద పెడుతుంది. మొత్తం వుడ్తోనే అండి. ఈ దగ్గరలో దొరికే వుడ్ మొత్తం తీసుకొచ్చి ఈ కంచె అనేది ఏర్పాటు చేశారు. చూడండి, ఒక ప్లాంట్ని కూడా ఎంత సేఫ్గా, మామిడి చెట్టు కదా ఇది, మామిడి చెట్టు ఎంత సేఫ్గా పెట్టారు. స్కూల్ ఏది ఇది? స్కూలా? గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్ అంటే మామూలుగా. ఓకే, స్కూల్ అంట ఇది. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? ఏమో తెలియదు, కానీ స్కూల్ అని చెప్పారు అడిగితే. ఇది స్కూల్ అంట అండి, కానీ ప్రశాంతంగా ఉంది స్కూల్ కూడా. ఈ కంచె, ఈ గార్డెనింగ్ కూడా. ఎవరో నీళ్ళు ఆన్ చేశారు. సేవ్ వాటర్, బాత్రూమ్స్, ఇది అన్నమాట. ఇది గవర్నమెంట్ది కాదు నాకు తెలుసు, గవర్నమెంట్ది కాదు అయితే. ఏమో ఏమైనా స్పాన్సర్షిప్ చేస్తారేమో ఎక్కడి నుంచి అయినా. చాలా అద్భుతంగా ఉంది. నా సైకిల్ పోదుగా, అంత దూరంలో పెట్టా. చదువుకోవాలంటే ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. అంతేగా బ్రో? అంతే. క్లాస్ 1 to ఓకే, క్లాస్ 1 to ఇక్కడ వరకు మొత్తం కలిపి 47 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. బాయ్స్ 24, గర్ల్స్ 23, మొత్తం 47. లిస్ట్ అయితే ఇది. బాయ్స్ 6, 4, 10, 2 to 4, సెకండ్ 2 to 4. తక్కువ మందికైనా చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళైతే. ఇది గవర్నమెంట్ది అయితే కాదు, ఇది గవర్నమెంట్ది కాదు నాకు తెలిసి అయితే. ఇంకేం తిన్నారా బ్రో మీరు? తినలేదు బ్రో ఇంకా మేము. మరి ఏంటి వండుకోవడం ఎట్లా మరి మీరు? మాది పక్కనే. ఓకే. వెళ్తే మా విలేజ్. ఏడు వరకు ఉంటుందో ఇరు? ఎన్ని ఇల్లు ఉన్నాయి బ్రో? అంటే 30 ఉంటాయా? 40 ఉండొచ్చు. ఇవి కూడా చెట్లే పెట్టి ఉంటారు ఇందులో. చెట్లు కానీ ఇవన్నీ. వీళ్ళు నేచర్ని కూడా ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారంటే, ఇది పండ్ల చెట్లు అయినా ఏమైనా ఓకే, ఏం వాడరు మందులు అలాంటివి, మొత్తం ఆర్గానిక్. ఇటు కూడా ఇల్లు అయితే ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు నేచర్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేచర్ని, అదే నేను చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. నేచర్ని బాగా ప్రొటెక్ట్ చేస్తే అది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. మనకైతే ఏదైతే ఫెసిలిటీస్ కావాలో ఇదే మన ఫెసిలిటీస్ అన్నీ. ఆ చెట్టు చూడండి, ఇల్లు, అది ఒక్క మనిషి లేరేంటి బ్రో? పనులకు వెళ్ళిపోతారా? మేకపిల్ల చూడండి, సిమెంట్ ఉన్నట్టే ఉంది మొత్తం. ఇటుక లోపల, అంటే లోపల ఇటుక పెట్టి, మట్టి ఇటుకనా? సొంతంగా వాళ్ళు తయారు చేసుకుంటారు. వాళ్ళే తయారు చేస్తారా ఇది?
మనం చూడాలంటే ఎన్నో చూడొచ్చు భయ్య, కాకపోతే మన వీళ్ళేంటి సిటీలోనే ఉండిపోయినరు చాలామంది. వాళ్ళకు కూడా ఉంటుంది కానీ ఏదో పని పని అని అయిపోతుంది అంతే. సో అక్కడ వరకు ఉంటుంది అన్నమాట ఊరు. అక్కడ వరకు ఉంది. సో ఓకే, మనం అయితే తిరిగి వెళ్దాం. ఏదో పెయింట్ వేసినట్టే ఉంది బ్రో మొత్తం కదా, ఎంత బాగుందో. ఇక్కడ ఏంటి పందుల్ని సాగుతారా ఏంటిది? కరెంట్. అచ్చా, కరెంట్ మొత్తం ఇక్కడ నుంచా? ఓకే ఓకే. మా ఊరు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తా సార్. ఫస్ట్ టైం బ్రో నేను కూడా ఇట్లా రావడం, ఇంత మంచి ఊరు చూడడం. ఇదేంటి అన్నం పెట్టే గుడిసెనా అది, లేకపోతే పశువులు అది కోళ్ళు పెట్టే ఇదా? మేకలు పెట్టేదా? ఓకే. ఎలక్ట్రిసిటీ మొత్తం సోలార్ నుంచే తీసుకొస్తున్నారు వీళ్ళు. సోలార్. ఇక్కడికైతే మనం ఎండ్ చేద్దాం వీడియోని, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్గా చూపించేది చూపిస్తా, ఒక్క నిమిషం. ఇదొకటి, ఇందులో మేకలు కట్టేస్తారంట. సో ఏమైనా వైల్డ్ యానిమల్స్ వస్తే తినకుండా ఈ పైన పెట్టేశారన్నమాట, పాములు లాంటివి రాకుండా. ఓకే. ఇది ఒకప్పుడు మీరు గుర్తుపడతారో పాత మూవీస్లో ఇవి ఉంటాయి. ఇది ఎండబెట్టేసి దీని లోపల గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి మళ్ళీ ప్లాన్ చేస్తారనమాట. మళ్ళీ ప్లాన్ చేసి దాన్ని వాటర్, ఏదైతే వాటర్ తాగడానికి కానీ స్టోరేజ్కి కానీ అది ఉపయోగించేటోళ్ళు అన్నమాట. ఓకే, ఇక్కడి నుంచి ఇంకా ముందుకు సాగుతాం. ఇప్పుడే మా చింతూరు వైపు అయితే వెళ్తున్నా. ఒక బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడు వాళ్ళు కనిపిస్తున్నారా, వాళ్ళు కూడా క్రియేటర్స్. సో దే ఆర్ హ్యావింగ్ మోర్ ఫాలోవర్స్ దెన్ అస్. అంటే మనకేం లేదు బేసిక్గా, కాకపోతే వాళ్ళు చాలా ఫేమస్ అనమాట ఈ భద్రాచలం ఏరియాస్లో. ఇందాక కనిపించారు కదా, సో వాళ్ళే.